హలో బిగ్ బాస్ వ్యూయర్స్, ఇవాల్టి హైలైట్స్ ఏంటో చూద్దామా? హాయ్ సీత. హలో. నీకు సీక్రెట్ చెప్పనా? మన చిట్టికి పెళ్లి చూపులంట. అదేంటి పెళ్లి చూపులా ఇంత సడన్ గా ఏంటి? ఏమో మరి. అయినా తన ప్లేస్ లో వాళ్ళ ఫ్రెండ్ పీకే ఉన్నాడంట, తనని పంపిస్తానంది. పీకేనా? పీకే ఏంటి? అదే పవన్ కళ్యాణ్ అంట. ఓకే, ఎప్పుడు వస్తాడు మరి? ఇంకా రాలేదేంటి? ఏమైనా లేట్ అయినా? లేదు లేదు, లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చావు. నీకు తెలుసా, మన పీకేకి బిగ్ బాస్ చూసే అంత టైం ఉండదు కానీ చాలా ఇంట్రెస్ట్ అంట. మా చిట్టి కూడా అదే చెప్పింది, మీరు చెప్తారని. ఓ, అందులో ఏముంది? మీకే కదా అందరికీ చెప్తాము, అందుకేగా మేముంది. సరే స్టార్ట్ చేద్దామా మరి? ఇంకా ఎపిసోడ్ ఓపెన్ అవ్వగానే మన నాగమామ మంచి ఏఎన్ఆర్ సాంగ్స్ తో ఫుల్ జోష్ మీద సాంగ్స్ కి డాన్స్ వేస్తూ వచ్చాడు. ఆ డాన్స్ అయ్యాక అందరూ ఏఎన్ఆర్ని యాడ్ చేసుకున్నారు. వావ్. ఈ ఎపిసోడ్ లో నాగమామ ఫోకస్డ్ పర్సన్ వచ్చేసి అభయ్ నవీన్. ఆ తర్వాత మన అబ్బాయి నిఖిల్ తో ఆదిత్యతో ఏం మాట్లాడుతున్నారో మన నాగమామ చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తుండు. ఈ ఎపిసోడ్ లో నాగార్జున గారు కూడా ఉన్నారంటే ఏమైనా టాస్క్లు ఉంటాయి? ఓరి నాయనో, చిట్టి బానే ట్రైనింగ్ ఇచ్చి పంపింది అనుకుంటా కదా. ఉంటాయి, టాస్కులు ఉంటాయి. అట్లుంటది మరి మన చిట్టితో. మినిట్ మేడ్ పల్పి ఆరెంజ్ టాస్క్ పేరు చూ ఇట్ కలిపిట్ స్లర్పిట్ హౌ డు యూ పల్పిట్ అని పెట్టారు. గేమ్ లో మెంబర్స్ ఎవరు? గేమ్ కి వచ్చేసి 2 టీమ్స్ ఉంటాయి. టీమ్ కి 4 మెంబర్స్ ఉంటారు. సంచాలకి మన నబీలు. టీమ్ 1 వచ్చేసి సోనియా, సీత, విష్ణుప్రియ, పృథ్వీరాజ్. టీమ్ 2 వచ్చేసి ప్రేరణ, యష్మి, నైనిక ఇంకా మణికంఠ ఉన్నారు. ఆ తర్వాత బజర్ మోగింది, గేమ్ షురూ చేసిండ్రు. ఎవరున్నారు? బా, ఈ పీకేకి అన్ని తొందరే అనుకుంటా. టీమ్ 1 విన్ అయ్యారు. సో టీమ్ 1 విన్ అయ్యారు కాబట్టి సోనియా చూ చేసింది, సీత స్లర్ప్ చేసింది, ఇంకా పృథ్వీరాజు గల్ప్ చేసిండు. మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి, తేల్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి అన్నాడు నాగమామ. నెక్స్ట్ ఏం చేస్తాడో చూద్దాం. ఒక రాడ్ పట్టుకొని సీరియస్ గా నడుచుకుంటూ హౌస్ మేట్స్ కి హాయ్ చెప్పినా రెస్పాండ్ అవ్వద్దు, సిట్ డౌన్ అని అన్నాడు నాగమామ. ఏంటి నాగార్జున గారు అంత హార్ష్ గా బిహేవ్ చేశారా? ఇక మన నాగమామ బెలూన్స్ టాస్క్ తోనే స్టార్ట్ చేసిండు. సోనియాని లేపి సంచాలక్ అంటే అదెంత పెద్ద బాధ్యత తెలుసా అని అడిగిండు. సోనియానేమో కన్ఫ్యూజ్ అయ్యాను సార్ అని చెప్పింది. ఆ తర్వాత వెంటనే అబ్బాయిని అడిగాడు, సోనియా చేసింది కరెక్టా రాంగా అని. ఇక వెంటనే అబ్బాయి సోనియాది తప్పు అన్నట్లు చెప్తున్నాడు. ఈ లోపు మన నాగమామ, నువ్వు రూల్స్ ఎందుకు పాటించలేదు, బాక్స్ లో నుంచి బయటకు వచ్చావు కదా నిలదీశాడు. ఆ తర్వాత నాగమామ సోనియాది కరెక్టే, తప్పైతే నేను చెప్తాను కదా అని కూర్చో అని చెప్పాడు. బా, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆగవయ్యా, నీకు అన్ని తొందరే, అస్సలు కదా ఇప్పుడు మొదలైంది. అవును, నేను విన్నాను ఆల్ ఆఫ్ సడన్ బిగ్ బాస్ గారు ఎందుకు గేట్స్ ఓపెన్ చేశారు? సేమ్ ఇదే క్వశ్చన్ నాగమామ కూడా అడిగాడు హౌస్ మేట్స్ ని. వెంటనే మన అబ్బాయి నాదే మిస్టేక్ అందుకే ఓపెన్ చేసిండు బిగ్ బాస్ అని అన్నాడు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఎన్ని మిస్టేక్స్ చేసావో తెలుసా అబ్బాయి. అబ్బాయి నువ్వు ఒక సైకోలా ఉన్నావు అని చెప్పి నాగమామ అబ్బాయి చేసిన తప్పులన్నీ వీడియో చేసి చూపించాడు. దెబ్బకు హౌస్ మేట్స్ అందరు తలదించుకున్నారు. నీ ఫేసే, నీ మాటలే, అన్ని లఫంగి మాటలే, మనిషి లెక్క పుట్టినవా, సైకో అన్లాగా ఉన్నావు. అసలు నన్ను ఎందుకు తిడుతున్నారు? అయ్యో నిన్ను కాదయ్యా, నాగమామ అబ్బాయిని తిట్టాడు. అబ్బాయి దిస్ ఈజ్ ఓన్లీ బిగ్ బాస్ హౌస్, వీల్ ఓన్లీ బిగ్ బాస్ రూల్ అని గట్టిగా వేసుకున్నాడు. అబ్బాయి మోకాళ్ళ మీద నిల్చొని ఐ విల్ టేక్ ద బ్లేమ్, నేను సారీ ఒకటే చెప్పగలను అని తన సారీ ఫీలింగ్ ని ఎక్స్ప్రెస్ చేశాడు. అయినా చేయాల్సిన చేసిన తర్వాత సారీ చెప్తే ఏం లాభం కదా. గేమ్ మీద కానీ బిగ్ బాస్ మీద కానీ రెస్పెక్ట్ లేకపోతే ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాలరెన్స్ అని చెప్పి అబ్బాయికి రెడ్ కార్డ్ ఇచ్చాడు నాగమామ. యు ఆర్ లైక్ క్యాన్సర్ సెల్ ఇన్ దిస్ హౌస్, డోర్స్ ఓపెన్ చేసి దొబ్బై అని అన్నాడు అబ్బాయిని మన నాగమామ. అబ్బాయి మారతాడు, ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి అని హౌస్ మేట్స్ అందరు రిక్వెస్ట్ చేసుకున్నారు. ఇక మెయిన్ గా మన నిఖిల్ అండ్ యష్మి కూడా రిక్వెస్ట్ చేసుకున్నారు. ఇంతకీ ఉన్నాడా పోయాడా? హౌస్ మేట్స్ అందరి దగ్గర ఒపీనియన్ తీసుకొని నాగమామ అబ్బాయికి ఇంకొక ఛాన్స్ ఇచ్చాడు. ఇక అప్పుడు ఎగ్ టాస్క్ గురించి డిస్కషన్ స్టార్ట్ చేశాడు మన నాగమామ. హౌస్ మేట్స్ అందరి ఫోటోతో పాటు ఒక్కో ఎగ్ ని పట్టుకొని స్టేజ్ మీదకి తీసుకొచ్చాడు. మన బిగ్ బాస్ హౌస్ లో గర్ల్స్ అందరినీ నించోబెట్టి, గర్ల్స్ మీరు ఎగ్ టాస్క్ కుమ్మేశారని చెప్పాడు నాగమామ. పెచ్చు కూడా ఒక్కటేనా, ఇంకేమైనా చేశాడా? బా ఆగు, చెప్తా కదా. వాళ్ళు ప్రెసెంట్ ప్రైజ్ మనీ 5,60,000 ఉంది. ఈ గేమ్ వల్ల మన గర్ల్స్ అందరికి 6 లక్షలు యాడ్ అయ్యాయి. టోటల్ గా వాళ్ళ ప్రైజ్ మనీ వచ్చేసి ఇప్పుడు 11,60,000 అయింది.
ఇక మన నాగమామ ఎగ్ టాస్క్ లో ప్రేరణది విష్ణుది ఇద్దరిది తప్పు ఉందని చెప్పి ప్రేరణ ఫోటోకి ఎగ్ బ్రేక్ చేశాడు. మణికంఠ నువ్వు మంచితనం పెంచుకోవడానికి ట్రై చేస్తున్నావు. ఇక మన ప్రేరణ విష్ణుప్రియకి జరిగిన దోశ గొడవలో కూడా నువ్వే ఉన్నావు, నీదే తప్పు అని చెప్పాడు నాగమామ. ఇక మన నాగమామ పృథ్వీరాజ్ ని బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయొద్దు, నాలుకని కంట్రోల్లో పెట్టుకో, అగ్రెసివ్నెస్ ని కూడా తగ్గించుకో అని చెప్పాడు. ఆ తర్వాత ఏం జరిగింది? మన నాగమామ మణికంఠని కన్ఫ్యూషన్ రూమ్ లోకి పిలిచి యష్మి ఇంకా మణి మాట్లాడుకున్న వీడియోని ప్లే చేసి చూపించాడు. మణికంఠ నువ్వు యష్మిని ఫ్రెండ్లీగానే హక్ చేసుకున్నావు కానీ తను అన్కంఫర్ట్ గా ఫీల్ అయిందని చూపించి మార్చుకో, నువ్వు నీ ఏం కోసం మాత్రమే ఆడాలని చెప్పాడు. సో డోంట్ రిపీట్ దిస్ అని చెప్పాడు మన నాగమామ. ఆ తర్వాత మన నాగమామ అందరికి ఒక్కో పాయింట్ చెప్తూ వాళ్ళ ఎగ్స్ ని బ్రేక్ చేశాడు. సీ యూ గైస్ టుమారో అని వెళ్ళిపోయాడు. ఏంటి అప్పుడే అయిపోయిందా? నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. రేపేం జరుగుతుందో చూద్దాం. అంతవరకు సెలవు. బాయ్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం.